హాయ్ ఫ్రెండ్స్. సో మన చుట్టుపక్కల రకరకాల మనుషులు ఉంటారు. ఇది మనం తరచూ వింటూనే ఉంటాం ఈ మాటని. కానీ ఈ వీడియోలో అసలు వారు అలా ఉండడానికి కారణం ఏమిటి? వాట్ మోటివేట్స్ దెమ్ టు బి లైక్ దాట్ అన్న విషయాలు తెలుసుకోబోతున్నాం. సో వీడియో చివరి వరకు చూడండి. మీరు ఈ 9 టైప్స్ ఆఫ్ పీపుల్లో ఏ టైపో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. నెంబర్ 1, మనుషుల్లో ఫస్ట్ కేటగిరీ నేచర్ ఓరియంటెడ్. వీళ్ళకి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకే వీరు ఎక్కువ సమయం చెట్ల దగ్గర పక్షులతోనూ పశువులతోనూ గడపడానికి ఇష్టపడతారు. ఖాళీ సమయం దొరికిన వెంటనే వీరు ఏ మాల్దీవ్స్ కో లేదంటే ఏ భూటాన్ కో ఏ హిమాలయాస్ కో వెళ్ళాలని కోరుకుంటారు. అలాగే వీరికి రీసెర్చ్ నేచర్ గురించి పరిశోధన చేయడం కూడా చాలా ఇష్టం ఉంటది. ఆస్ట్రానమీ కావచ్చు, లేదంటే ఓషన్ కావచ్చు, లేదంటే ఒక ఆంథ్రపాలజీ కావచ్చు. సో ఒక ఓవరాల్ గా వీరికి జీవశాస్త్రం పట్ల చాలా ఆసక్తి ఉంటది. వీరు చాలా ఇష్టపడతారు. సో దాని దగ్గర సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. దాని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే వారి జీవితాన్ని అలా ఎంజాయ్ చేయాలని కూడా కోరుకుంటారు ప్రకృతిలో. కేటగిరీ నెంబర్ 2, వీరేంటంటే పీపుల్ ఓరియంటెడ్. దీస్ పీపుల్ ఎంజాయ్ టు బి విత్ పీపుల్. వీరికి మనుషులంటే ఇష్టం, మనుషులకు నేర్పించడం అంటే ఇష్టం, మనుషులకు సహాయం చేయడం అంటే ఇష్టం, మనుషులతోటి సరదాగా ఉండడం అంటే ఇష్టం. అంటే ఎప్పుడు గుంపులు గుంపులుగా ఇలాంటి వాళ్ళు ఏంటంటే టీచర్స్ కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, ట్రైనర్స్ కానివ్వండి, వీళ్ళు ఆర్టిస్ట్, ఒక సింగర్ కానివ్వండి, లేదంటే ఒక డాన్సర్ కానివ్వండి, వీళ్ళకి మనుషుల్ని ఎంటర్టైన్ చేయడం అంటే చాలా ఎక్కువ ఆసక్తి. అందుకే వీరు ఒంటరిగా అస్సలు ఉండరు. వీరు ఎప్పుడు గుంపులు గుంపుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, జనాలతోనే ఉంటారు. అందుకనే వీరు ఎక్కువ శాతం అపార్ట్మెంట్స్ లో ఉండడానికి, అలాగే రిలేటివ్స్ తో ఎక్కువ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడే వ్యక్తులు ఉంటారు. టీచర్స్, ఇందాక నేను చెప్పినట్టు, అలాగే ట్రైనర్స్, వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీకి వస్తారు. బికాస్ దే లవ్ టు ఎంటర్టైన్, ఎంగేజ్, ఎంపవర్ అండ్ మోటివేట్ పీపుల్ అనమాట. సో దిస్ ఆర్ సెకండ్ టైప్. థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే వీళ్ళు నాలెడ్జ్ ఓరియంటెడ్. వీళ్ళని ఐడియాస్, ఇన్ఫర్మేషన్ చాలా ఎగ్జైట్ చేస్తుంది. ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుందాం, కొత్తది నేర్చుకుందాం, కొత్తది తెలుసుకుందాం. వీరు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే దీస్ పీపుల్ ఆర్ డ్రివెన్ బై ఇన్ఫర్మేషన్, నాట్ బై ద పీపుల్. వీరికి ఎవరు ఉన్నా లేకున్నా పెద్ద ఏం ఫరక్ పడదు. వీళ్ళు పుస్తకాలు చదవడం, లేదంటే రీసెర్చ్ చేస్తూ ఉండడం, అలాగే ఒక ఐడియా గురించి ఆలోచిస్తూ ఉండడం, అనాలిసిస్ చేస్తూ ఉండడం, వీరికి లైఫ్ లాంగ్ ఇదే చాలా ఎక్సైటింగ్ గా ఉంటది. మనం కొందరు అనలిస్ట్లను చూస్తుంటాం, కొందరు ఎకనామిస్ట్లను చూస్తుంటాం, కొందరు సైంటిస్ట్లను చూస్తుంటాం, కొందరు ఆథర్స్ చూస్తుంటాం, కొందరు రైటర్స్. వాళ్ళందరూ ఈ కేటగిరీకి వస్తారు. ఎందుకంటే దే లైక్ టు యూజ్ దేర్ మైండ్ ఇన్ థింకింగ్ అబౌట్ సంథింగ్, ఇన్ నోయింగ్ అబౌట్ సంథింగ్. వాళ్ళు నిరంతరం నేర్చుకోవడానికి ఇష్టపడతారు అనమాట. ఫోర్త్ కేటగిరీ వీళ్ళు ఏంటంటే ఆర్ట్స్. వీళ్ళకి పెయింటింగ్ అంటే ఇష్టం, అలాగే పాట పాడడం అంటే ఇష్టం, డాన్స్ అంటే ఇష్టం, కళలు. ఇందాక మనం పీపుల్ ఓరియంటెడ్ చూసాం. వాళ్ళు ఏంటంటే జనాలను ఎంటర్టైన్ చేయాలనుకుంటారు. బట్ దీస్ పీపుల్, దే లవ్ మ్యూజిక్, దే లవ్ ఫోటోగ్రఫీ. అంటే ఏదైనా ఒక కళని ఇష్టపడతారు వీళ్ళు. డిజైన్స్, బొమ్మలు వేయడం కావచ్చు, లేకుంటే ఏదైనా తయారు చేయడం కావచ్చు. దీస్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టుపక్కలనే కొంతమంది చిన్నప్పటి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి. ఇంకొంతమందికి ఏదైనా ఏంటంటారు, గిటార్ ప్లే చేయడం, పియానో ప్లే చేయడం, ఇలాంటి చాలా ఇష్టం ఉంటాయి. సో ఫోటోగ్రఫీ కొందరికి ఇష్టం ఉంటుంది. సో కళలు చాలా ఇష్టం ఉంటుంది. వీరు సమయానంతా కూడా కళను నేర్చుకోవడానికి, కళను ప్రదర్శించడానికి, మొత్తానికైతే కళతోనే గడిపేస్తారు. చూడండి, చాలా మంది సినిమా ఆర్టిస్ట్ 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాళ్ళు ఇంకా రిటైర్ అవ్వరు. అఫ్ కోర్స్ డబ్బు వస్తుంది కాబట్టి పని చేస్తాం అని అనుకుంటాం. అది కూడా కొంత వాస్తవం కూడా అయ్యుండొచ్చు. దాంతో పాటు వారికి అదంటే ప్యాషన్, చాలా ఇష్టం. చిన్న క్యారెక్టర్ అయినా పర్లేదు చేస్తామని బోలెడు మంది 60 ఇయర్స్ 70 ఇయర్స్ దాటినా కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కేటగిరీ వీళ్ళకి ఏంటంటే పేరు అంటే చాలా పిచ్చి. పేరు ప్రఖ్యాతల కోసం పనిచేస్తారు వీళ్ళు. దీని కోసం వారు ఎక్కడి దాకైనా వెళ్తారు. వాళ్ళ జీవితాన్ని మొత్తం కేటాయిస్తారు. పేరు రావడానికి కోసం వీళ్ళు చిన్న చిన్న అవకాశాలను కూడా ఉపయోగించుకుంటారు. ఎందుకంటే దే లవ్ దట్ నేమ్, దే లవ్ దట్ రికగ్నిషన్, దే లవ్ దట్ ఫేమ్. వీళ్ళకి అవార్డ్స్ కావాలి, రికగ్నిషన్స్ కావాలి, వీళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ కావాలి. వీళ్ళు నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఆ, ఒక గుర్తింపు కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అండ్ మన చుట్టుపక్కల చాలా మంది వాళ్ళు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ లో అవకాశం వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కడం కానివ్వండి, లేదా ఎన్జిఓస్ పెట్టేసి కొంతమంది సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ, ప్రభుత్వం దృష్టిలోనో లేదా సమాజం దృష్టిలోనో ఒక హీరో అనిపించుకోవాలి, లేదంటే ఆ సమాజాన్ని నేను చేస్తున్నానని ఒక, అరే ఇతను మంచి వ్యక్తి, ఇతను ఒక ఆ దాత, ఎంతో
ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్ చేస్తుంటాడు అని అనిపించుకోవాలని ఉంటుంది. మనం మన చుట్టుపక్కల చాలా మందిని చూస్తాం ఇలాగా. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. వీళ్ళు ఏంటంటే వస్తువులను తయారు చేయడం, అలాగే వాటిని హ్యాండిల్ చేయడం, వాటిని ఉపయోగించడం చాలా ఇష్టపడతారు. మనం చిన్నప్పటి నుంచి కొంతమందిలో ఈ క్వాలిటీస్ గమనిస్తాం. వాడు బొమ్మలను తీసుకొని దాని ఇప్పి మొత్తం చూస్తూ ఉంటాడు, అది ఎట్లా వర్క్ అవుతుందని చూస్తూ ఉంటాడు. ఇంకొందరు పిల్లలు బొమ్మలు డిఫరెంట్ పార్ట్స్ అని కలిపేసి ఒక కొత్త వస్తువుని తయారు చేస్తుంటారు. ఎస్, వీళ్ళకి ఏంటంటే మెషిన్ అన్నా, డివైజెస్ అన్నా, టెక్నాలజీ అన్నా చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. అందుకనే వీరు మార్కెట్ లో ఏ కొత్త వస్తువు వచ్చినా, అంటే కొత్త మెషిన్ వచ్చినా దాన్ని కొంటారు, ట్రై చేస్తూ ఉంటారు. బికాస్ దే లవ్ టు హ్యావ్ దీస్ థింగ్స్. వీళ్ళు ఆబ్జెక్ట్ వస్తువులు బాగా ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళకి మనుషులు కాదు, వీళ్ళకి ఐడియాస్ కాదు, వీళ్ళకి నేచర్ కాదు, వస్తువులు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది వీళ్ళకి. అందుకే దే లవ్ కార్స్, దే లవ్ బైక్స్, దే లవ్ వాచెస్, దే లవ్ స్పెక్టకల్స్, దే లవ్ మొబైల్స్, అట్లా అనమాట. నెక్స్ట్ మనీ, అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది. అందరికీ అవసరమే డబ్బు, కానీ మనీ గురించి మాత్రమే పని చేయాలి, అంటే మనీని ఎట్లా మేనేజ్ చేయాలి, మనీని అదేంటి సప్లై చేయడం కావచ్చు, లైక్ ఫినాన్సింగ్ కావచ్చు, లేదా ఆ మనీని ఎట్లా నిర్వహించాలి అన్నదాన్ని ఇష్టపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ గా అవుతుంటారు, వాళ్ళే చార్టెడ్ అకౌంటెంట్స్ గా అవుతుంటారు, అండ్ వాళ్ళే స్ట్రాటజిక్ అడ్వైజర్స్ గా అవుతుంటారు, థింక్ ట్యాంకర్స్ గా అవుతుంటారు. బికాస్ ఫర్ దెమ్ మనీ ఇస్ ద హైయెస్ట్ మోటివేటింగ్ ఫ్యాక్టర్. అందరికీ డబ్బు కావాలి, మనందరినీ మనీ మోటివేట్ చేస్తుంది, కానీ వీళ్ళకి ఏంటంటే ఆ డబ్బుని హ్యాండిల్ చేయడం అంటే చాలా ఎక్కువ ఇష్టం, ఆ డబ్బుతో ఏదైనా చేయడం అంటే చాలా ఇష్టం వీళ్ళకి. సో ఓవరాల్ గా దే లవ్ మనీ, దే లివ్ విత్ ద మనీ. నెక్స్ట్ స్పిరిచువల్ ఓరియంటెడ్ ఉంటారు కొంతమంది. వీళ్ళు ఏంటంటే భక్తి, మెడిటేషన్ ఆర్ సెల్ఫ్ అవేర్నెస్, సోల్, ఇలాంటి వాటిని బాగా ఎక్కువ ఇష్టం చూపిస్తారు, తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. వారి జీవితంలో అధిక భాగం కూడా ఆత్మశోధన, ఆత్మ పరిశీలన, దేవుడు, ఇలాంటి విషయాలకి కేటాయిస్తారు. అండ్ చిట్ట చివరిగా మనలో కొంతమంది పవర్ అంటే ఇష్టపడతారు, పాలిటిక్స్ అంటే ఇష్టపడతారు, అధికారాన్ని చాలా ఇష్టపడతారు. వారి వారు దానికోసం ఏమైనా చేయడానికి వెనకాడరు. మనం చూస్తుంటే పొలిటీషియన్స్ లో ఈక్వాలిటీ ఉంటుంది. సీఎం పదవి కోసం, లేదంటే లీడర్ పొజిషన్ కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తుంటారు, ఏ పార్టీ అయినా మారుతుంటారు, బికాస్ దే లవ్ ఇట్. అండ్ మనం కాలేజ్ లో కూడా చూస్తాం, అసోసియేషన్ లో ఆ ప్రెసిడెంట్ పదవి కోసమో, సెక్రటరీ పదవి కోసమో, లేదంటే మనం స్కూళ్ళలో కూడా చూస్తుంటాం లీడర్ కోసమో అలా పోటీ పడుతుంటారు. బికాస్ దే ఎంజాయ్ లీడింగ్ అదర్స్, దే ఎంజాయ్ మెంటరింగ్ అదర్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ మన దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్. మరి మీరు ఏ టైప్ ఆఫ్ పర్సన్ కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఆ విషయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ద బెస్ట్.